భాగ్యలక్ష్మి కాలనీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. ర్యాపిడో కారు డ్రైవర్ను ఆపి గంజాయి కావాలంటూ 10 మంది యువకులు ఘర్షణకు దిగారు. అతనిపై బీర్ సీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారా? పవన్, మేడ్చల్లో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భాగ్యలక్ష్మి కాలనీలో 10 మంది యువకులు గంజాయి బ్యాచ్ నిన్న రాత్రి సమయంలో వీరంగం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్ ను ఆపి తమకు గంజాయి కావాలంటూ అడిగారు. అదే సమయంలో తన దగ్గర గంజాయి లేదని చెప్పడంతో ఆ బ్యాచ్ అంతా కూడా గొడవకు దిగారు. ఎలాగైనా సరే తమ గ్యాంగ్ కు గంజాయి తీసుకురావాలి, తమకు అందజేయాలని బెదిరింపులకు దిగడంతో ఆ క్యాబ్ డ్రైవర్ కూడా తన దగ్గర గంజాయి లేదని చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువకులు డ్రైవర్ ఆకాష్ పై బీర్ సీసాలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో కారు డ్రైవర్ ఆకాష్ కి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే అతని చెయ్యి కూడా విరిగిపోయింది. యువకులు దాడి దెబ్బలకు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్ కి పరిగెత్తుకుంటూ ఆ డ్రైవర్ తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తన దగ్గరలో ఉన్న రూమ్ కి పరిగెత్తే ప్రయత్నం చేశాడు. అప్పటికీ కూడా ఆ గంజాయి మత్తులో ఉన్న గ్యాంగ్ అంతా అతన్ని వెతుక్కుంటూ అతని ఇంటి వద్దకు వెళ్లి అక్కడే ఆ ఇంటి సమీపంలో ఉన్న కర్రలను తీసుకుని ఆ క్యాబ్ డ్రైవర్ పై విచక్షణ రహితంగా అయితే దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం గంజాయి మత్తులో ఉన్న గంజాయి బ్యాచ్ అంతా కూడా పరారైంది. ప్రస్తుతం వాళ్ళ కోసం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. అయితే తరచుగా గత కొద్ది కాలంగా కాలనీలో యువకులు గంజాయి సేవించి వీరంగం సృష్టిస్తున్నారంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. దీనిపై ఓవరాల్ గా ఆ ఘటన జరిగిన ఆ యువకుడిపై దాడి చేస్తున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో గాలిస్తూ ఉన్నారు. నిందితులు అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పవన్, థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.